ఎందుకో రమ్మన్నారట. ఆడవారి మాటలకు అర్థాలే వేరలే అన్నట్టు పిలిపించి కొంటె నవ్వులతో చలాకీ చూపులతో చూస్తారు. ఇష్టమైన వాళ్ళు ఏకాంతంగా వచ్చినప్పుడు మనసు పడ్డవారి మీద చూపులతోనే అన్ని సమాధానాలు చెప్తారు. నాకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించి తప్పించి ఇంకేమీ తెలియదు. అదేంటి, బృందావనంలో అణువణువు ప్రేమమయమే కదా. అందులోనూ కృష్ణతత్వమే ప్రేమమయం. అదీను కృష్ణ భక్తులైన మీరు మగువల మనసు తెలియదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమో, నాకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ తప్పించి ఇంకేమీ తెలియదు. ప్రేమ, అభిమానం, ఆకర్షణ, అనురాగం ఇవన్నీ భక్తికి మార్గాలే కదా. ఉండొచ్చు, కానీ నాకు తెలియదు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే 16,000 మంది గోపికలతో అష్టసఖులతో రాధా సమేతుడయ్యాడు. నేను నేర్పిస్తాగా. ఏమో, ఇవన్నీ ఆ శ్రీకృష్ణుడి లీలలు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి లీలలు ఎవ్వరికీ తెలియవు. జగమంతా శ్రీకృష్ణమయం. వద్దు వద్దు, చూడొద్దు. వెళ్ళిపో వెళ్ళిపో, అట్లా చూడొద్దు. మళ్ళీ చూస్తున్నావా? నమస్కారం. మన బాబా గారు రెస్ట్ తీసుకునే సమయం వచ్చింది. ఈరోజు ఇంతే, అందరూ వెళ్ళండి. నమస్కారం. ధర్మకర్తల వారికి ప్రణామములు. స్వామీజీ, స్వాగతం, సుస్వాగతం. రండి, ఆసీనులు కండి. హే కృష్ణ, మీరు పిలిపించిన పని? గురూజీ, వచ్చే శుక్రవారం శ్రీకృష్ణాష్టమి. ఏర్పాట్లు ఘనంగా ఉండాలి. ఈ కృష్ణాష్టమికి మనమనుకున్న పని పూర్తి కావాలి. కనీసం 10 మందినైనా మన ఆశ్రమంలో చేర్పించాలి. టార్గెట్ పెట్టుకోండి. వారికి మన ఆశ్రమ ధర్మాలు, బోధనలు నేర్పించి వారిని బృందావన గోపికలుగా మార్చాలి. అనునిత్యము వారితో పూజలు జరిపిస్తూ ఉండాలి. ఆశ్రమ ధర్మకర్తలు, మీరు చెప్పినట్టే చేస్తాము. అది మా కర్తవ్యము. మీరు నిశ్చింతగా ఉండండి. మీరనుకున్న పని నెరవేరబోతుంది. సరే, మాకు సెలవిప్పించండి. జై శ్రీకృష్ణ. శుభం. సంతోషం. ఆశ్రమం